2025 7వ రాశి తులారాశినా కాదుగా, కన్యారాశి. 6వ రాశి కన్యారాశి. 2025 జనవరి నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి, కానీ ఈ రాశికి బుధుడు బాగాలేడు. ఈ రాశికి గురు కుజులు బాగున్నారు. కుజుడు ఏకాదశంలో ఉన్నందువల్ల మీరు ఎప్పటి నుంచో కొనాలను అనుకున్న ఆస్తులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కొనగలుగుతారు. తర్వాత ఈ రాశికి గురువు కుజుడు తప్పితే మిగతా 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అయితే గురువు లక్ష్మీ స్థానంలో ఉన్నాడు, ఏకాదశంలో కుజుడు ఉన్నాడు. ఇది చాలా మంచి సమయం, చాలా మేలు జరిగేటువంటి సమయం. వీళ్ళిద్దరూ మాత్రం బాగా మేలు చేస్తారు. ఎందుకంటే 25 మంది కొట్లాడుకొచ్చారనుకోండి, మన తరఫున ఇద్దరమే ఉన్నాం అనుకుందాం. మంచి బలమైనటువంటి వాళ్ళు, కసరత్తు చేసిన వాళ్ళు, కండబలం గల వాళ్ళు ఇద్దరుంటే 25 మందిని కూడా కొట్టగలుగుతారు. అట్లాగే అంత మంచిగా గురుకుజులు ఉన్నారు. కాబట్టి మీకు మేలు జరగాలి అంటే అవతల పాపగ్రహాలు కొన్ని ఉన్నాయి. రవి, కేతువు, శని, రాహు, ఈ 4 పాపగ్రహాలు. శుక్రుడు, బుధుడు శుభగ్రహాలు. ఈ 4 గ్రహాలు కూడా ఈ పాపగ్రహాలతో కలిస్తే శుభగ్రహాలు కూడా పాపపు లక్షణాలు వస్తాయి. కాబట్టి ఎట్లా ఉంటుందంటే, 4 దుర్మార్గులు కలిసి ఉండగా వాళ్ళ దగ్గరికి పోయి మనం నిలబడితే వాడు దొంగతనమో ఒక మర్డరో చేశారనుకున్నాం, దాంతో మన్ని కూడా తీసుకెళ్ళి నువ్వేం చేశారా లోపలేసి బాస్తారు. మంచివాడు కూడా శిక్షింపబడతాడు. అందువల్ల మంచివాడు కూడా చెడువాళ్ళు అయిపోతారు. అందువల్ల 6 గ్రహాలు కూడా మీకు ఎటువంటి మేలు చేసే పరిస్థితుల్లో లేవు. పూర్తిగా మేలు చేసేవి కుజుడు, గురువు. కాబట్టి ముందు ప్రతిదానికి జాతకం చూపించుకోమని చెబుతున్నానని మాత్రం మీరు ఆలోచించవద్దు. కారణం ఏంటంటే, ముందు జాతకంలో చెడును పోగొట్టుకోవాలి అంటే ముందు జాతకం చూపించుకుంటేనే మనం చెడు నుంచి బయటపడతాం. అందులో 24, 25, 26 సంవత్సరాలు దేశానికే అరిష్టమైనటువంటి సమయం. చూడండి, ప్రపంచ దేశాల్లో యుద్ధాలు పెరుగుతున్నాయి. దానివల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతున్నాయి. ఇట్లా జరగడానికి కారణం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దోషం వల్ల, పాపగ్రహాల బలం వల్ల అందరూ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ నెలకా నెల మీ జాతకం చూపించుకొని దానికి తగిన ఉపశమనం చేసుకుంటే మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశిలో ఇల్లు కొనుక్కుంటానికి, ఆస్తి కొనుక్కుంటానికి మంచి అవకాశం ఉంది. కొత్త విద్య నేర్చుకొని బాగా పైకి రావడానికి బాగా అవకాశం ఉంది. అందువల్ల ఈ రెండింటి నుంచి బయటపడకుండా ముందుకు వెళ్ళాలి అంటే, మిగతా 6 గ్రహాల దోషాలు పోవాలి అంటే ఈ చెప్పేది గోచారం. అంటే మీ జన్మ నక్షత్ర రీత్యానే పిలిచేపోయిన నక్షత్రాన్ని బట్టి పెడుతున్న వాళ్ళు ఇప్పుడు ఎవరూ కనపట్టలేరు. మా నాన్న పేరు వెంకయ్య కాబట్టి వెంకయ్యే పెడతా. వెంకయ్య పేరుకేమో మృగశిర నక్షత్రం వస్తుంది, నువ్వేమో జ్యేష్ఠ నక్షత్రంలో పుడతావు. నీ జ్యేష్ఠ నక్షత్రాన్ని నారాయణరావు పెట్టాలి. మరి ఈ పేరు ఆ పేరు తేడా వచ్చేసింది. అది మీ గోచారం పిలిచే పేరుని బట్టి అడుగుతున్నారు. అది కాదు, పుట్టినరోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రం ద్వారా గోచారం వస్తుంది. పుట్టిన టైముని బట్టి జన్మ లగ్నం ద్వారా గ్రహచారం వస్తుంది. గ్రహచారంతో 75 వంతులు జరుగుతుంది, గోచారంతో 25 వంతులే జరుగుతుంది. కాబట్టి పూర్తి వివరంగా మీ జాతకం చూపించుకోవడం ఎప్పుడు కూడా అవసరమే. ఎప్పుడు కూడా అవసరం ఏమిటా అంటే, మన శరీరానికి మామూలుగా నీళ్లు పోసుకుంటున్నామండి. ఏం సబ్బు రుద్దుకుండా పోసుకొని చేత్తో రుద్దుకొని స్నానం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం సబ్బు రుద్దుకొని శుభ్రంగా స్నానం చేస్తున్నాం. కొంతమంది సీకాయ పొడి, కొంతమంది సున్నిపిండి, ఇట్లాంటివి రకరకాలు చేస్తూ ఉన్నారు. అయితే చేయొద్దంటా అంటే చేయొద్దంటలా చేయమనే చెబుతున్నా. శరీరాన్ని కాపాడుకుంటానికి తగినటువంటి లక్షణాలు ఎట్లా అవసరమో, నీ జీవనం నీవు 100 సంవత్సరాలు బతకటానికి, 100 సంవత్సరాలు సుఖంగా జీవించడానికి
ప్రతి నెలలో మీ జాతకం చూపించుకుంటే వచ్చిన నష్టం మాత్రం ఏమీ లేదు. మనం సంపాదించిన సంపాదనలో కనీసం ఏమీ ఖర్చు పెట్టడం లేదు అంటే 25 వంతులన్నా అనవసరమైన దండగా ఖర్చులకు పోతూ ఉన్నాయి. అందులో జాతక రీత్యా చూపించుకున్నందువల్ల మీకు వచ్చిన నష్టం లేదు. చాలామంది ఏం చేస్తారంటే ఇల్లు కొనడానికి కానీ ఇల్లు కట్టడానికి కానీ నేను ఇల్లు కట్టాలనుకుంటున్నానండి అంటాడు. నీకు ఇల్లు కట్టడానికి తగిన అవకాశం ఉందా లేదా నీ జాతకం చూసుకోవాలి. సరే ఇల్లు కడుతున్నామండి, జ్యోతిష్యం చెప్పేవాడు వాస్తు చెప్పట్లేదు, వాస్తు చెప్పేవాడు జ్యోతిష్యం చెప్పట్లేదు. ఇల్లు కట్టేటప్పుడు తాపీ మేస్త్రి చెప్పేటువంటి పద్ధతి కంటే వాస్తు చెప్పే సిద్ధాంత ప్రకారం ఇల్లు కడితే నీకు ఎటువంటి సమస్యలు రావు. కాబట్టి జాతకాలు చూపించుకోవడం ఒకటి, వాస్తు చూపించుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి ముందు ఈ పరిస్థితుల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్తసాముద్రిక ద్వారా కానీ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా, కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. కాబట్టి 8 గ్రహాల్లో 2 గ్రహాలే బాగున్నాయి, 6 గ్రహాలు బాగాలేదు. అందులో 100కి 80 వంతులు బాగాలేదు. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. మరి ఈ పంచాంగంలో ఉన్నది ఏమిటంటే ముందు పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది, శుభగ్రహాల బలం తక్కువగా ఉంది. అందువల్ల చెడు ఎక్కువగా పెరుగుతుంది, మంచి అనేది చాలా తక్కువ. రాజ్య పరిపాలనకు వచ్చేప్పటికల్లా రాజుల బలం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత 2024, 2025, 2026 ఈ 3 సంవత్సరాలు కూడా పూర్తిగా అంటే ఈ నవగ్రహాలు పాపగ్రహాలు శుభగ్రహాలు 2 ఉంటాయి. పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంటేనేమో ఎక్కువ చెడు జరుగుతుంది, శుభగ్రహాల బలం ఎక్కువగా ఉంటే ఎక్కువ మంచి జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితుల్లో మనకేం కనపడుతుంది అంటే చెడు బాగా ఎక్కువగా కనపడుతుంది. చెడు వల్లే మనం ఇబ్బందులు పడేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి 2024 మనం చూసాం, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు తర్వాత రకరకాలైన ఉపద్రవాలు వచ్చినాయి. 25 కూడా అట్లాగే ఉపద్రవాలు, కష్టాలు, రాజుల వల్ల ఇబ్బందులు, పరిపాలకుల వల్ల బాధలు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. 25 కాదు 2026 కూడా అట్లాగే కనపడుతుంది. ఈ 3 సంవత్సరాలు 24, 25, 26 ఈ 3 సంవత్సరాలు కూడా చాలా కష్టదాయకంగా, చాలా సమస్యలు ఎక్కువగా, చాలా ఇబ్బందులు ఎక్కువగా కనబడుతూ ఉండటం చేత ప్రజలు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే దానికి అర్థం ఏమిటంటే మనం డబ్బు సంపాదిస్తున్నాం, సంపాదించే దాంట్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇప్పుడు 3 రకాల దుస్తులతో జీవితం గడపచ్చు, మరి 30 రకాల దుస్తులు కట్టుకొని రోజుకు ఒకటి చొప్పున మార్చి కట్టుకునేవాళ్ళు కూడా ఉన్నారు. మరి 7 రకాల దుస్తులు కట్టుకొని ఒక రోజు కట్టిన ఒక రోజు కట్టకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే సూర్యుడికి సంబంధించినవి, చంద్రుడు అంతా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన గుడ్డలు కట్టేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనకున్నటువంటి బలం, ధనం వల్ల మనం కట్టగలుగుతాం. ఎవరు ఏదైనా ఇప్పుడున్న సంవత్సరాల్లో ఎట్లా ఉండాలి అంటే జాగ్రత్త చాలా అవసరం. జాగ్రత్త ఎట్లా ఉండాలి? ఏదో కట్టుకుంటానికి వస్త్రం, దానికి ఎంత విలువైనా పెట్టచ్చు. ఎంత విలువైన వస్త్రమే అవుతుంది, ఎంత విలువైన వస్త్రమైనా కూడా ఒంటికి బాగానే ఉపయోగంగానే ఉంటుంది. అదే నూలు వస్త్రం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అదే పట్టు కట్టుకోవాలనుకుంటారు, పట్టు వస్త్రం ఒంటి నుంచి జారిపోతూ ఉంటుంది, అది గొప్పగా అనుకుంటాం. అట్లాంటి భేషజాలకు పోకుండా సామాన్యమైన వస్త్రం కట్టుకోవటం, సామాన్యమైన తిండి, రాజభోగాలు చేయాలనుకోకుండా ఈ సంవత్సరం అంతా ఎంత జాగ్రత్త పడితే అంత ఇబ్బంది లేకుండా అందరం బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ సంవత్సరం ఎంతో జాగ్రత్తగా, ఎవరితో శత్రుత్వం లేకుండా, ఎవరిని
మంచివాడిని విమర్శిస్తే తలకాయ ఎంచుకొని వెళ్తారు. ఒక ఆడ మనుషులు ఉన్నారండి. ఆడవాళ్ళల్లో 4 రకాల స్త్రీలు ఉన్నారు. ఈ 4 రకాల స్త్రీలో పద్మిని జాతి స్త్రీ ఉందండి. ఆమెను ఏమన్నా ఏం మాట్లాడదు. చేయబట్టుకొని లాగినా కూడా మెదలకుండా వెళ్ళిపోతుంది. ఇట్లా జరిగిందని కూడా ఎవరికి చెప్పదు. శంకిని జాతి స్త్రీ ఉంది. అది తిరగబడి కొడుతుంది. ఇటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళలో కూడా రకాల మనుషులు ఉంటారు, రకాల స్వభావాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహస్థితిని బట్టి ఒక్కొక్క రకం స్వభావాలు ఉంటాయి. కాబట్టి చెడుకు దూరంగా ఉంటాం, మంచికి దగ్గరగా ఉండటం. ఇది కాకుండా ప్రతి నెలలో కూడా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పోయినసారి కూడా అట్లాగే చెప్పాను. అదే కాదు, అన్నిటినీ మంచి ఏమిటాయా అంటే మనం ఆహారం తింటే శరీరానికి శక్తి వస్తుంది. ఆహారం తినకపోతే శక్తి క్షీణించి నీరసం వస్తుంది. అట్లాగే భక్తి కలిగి ఉంటే పాపం నశించిపోతుంది. భక్తి కలిగి ఉంటే పుణ్యం పెరుగుతుంది. అందువల్ల శక్తి పెరుగుతుంది, శరీరంలో దృఢత్వం వస్తుంది, దైవ బలం వస్తుంది, పాపం నశించిపోతుంది. అయితే ఈ పాప పుణ్యాలు ఎట్లా ఉన్నాయంటే మనం చేసుకున్నటువంటి పాపం వల్ల, పాపగ్రహాల వల్ల ఇబ్బంది, శుభగ్రహాల వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతివాడు కూడా ఈ సంవత్సరంలో ప్రతి నెల కూడా మీ జాతకం చెప్పగలిగిన వాళ్ళ దగ్గర మీ జాతకం చూపించుకుంటూ, మనకు నిత్యావసర వస్తువుల్లో బియ్యం లేకపోతే తిండి తినలేం. ముందు ప్రథమమైన ఆహారం బియ్యం. బియ్యం ఉంటే అన్నం వండుకుంటాం. అన్నంలోకి పచ్చడి వేసుకుని తినచ్చు, కూర వేసుకుని తినచ్చు, రకరకాలు వేసుకుని తినచ్చు. దేంతోనైనా కడుపు నింపుకుంటాం. అచ్చగా పచ్చడితోనైనా కడుపు నింపుకుంటాం. మరి ఆహారంలో, తినే ఆహారంలో బియ్యం ఎట్లాగో మన జీవితంలో మంచి జరగటానికి ఎప్పుడు కూడా దైవబలం కావాలి. జాతకంలో చెడు ఏమన్నా ఉంటే అది పోగొట్టుకోవాలి. ఇటువంటి లక్షణాలు ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా కావాలి. ఇది ఎంతైనా మంచిది. తర్వాత మన హిందూ మతంలో ఉండేటువంటి లక్షణం ఒక్కటే. ప్రతి వ్యక్తికి కూడా స్త్రీ పురుషులు ఒక వ్యక్తికి ఒకటే భార్య, ఒక వ్యక్తికి ఒకటే భర్త. అది తప్పితే ఇంకో మాట చెప్పలేరు. భరించేవాడు భర్త, భాగం పంచుకునేది భార్య. ధర్మాన్ని కాపాడటానికి ఉపయోగపడేది ధర్మపత్ని భార్య. ఇది మన హిందూ ధర్మంలో ఉంది. ధర్మపత్ని ఉంటే వీడు ఎంతైనా ధర్మం చేయగలుగుతాడు. ఆ ధర్మపత్ని అయితే వీడు ఎందుకో పనికిరాడు. అందువల్ల స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. కాబట్టి పురుషుడు ఎప్పుడు కూడా ధర్మ పద్ధతి కలిగి ఉండాలి. భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. మరి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.